ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ తులసి ఛానల్ నుండి ఈ యొక్క ఆగస్టు 2వ పక్షమైనటువంటి 15వ తేదీ నుండి 31 వరకు జరుగు గోచార వివరాలు తెలుసుకుందాము, అన్ని రాసుల వారికిను. ఇందులో ముఖ్యంగా మనకు 17వ తేదీ రవి సింహంలోకి వస్తాడు, కర్కాటకం వీడి. 22న సింహంలోకి బుధుడు వర్తిస్తారు. ఈ రెండు గ్రహాలు ఈ పక్షంలో మనకు రాశులు మారిపోతున్నాయి. శని భగవంతుడు వచ్చేసి ఇక్కడ మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశి, కుజుడు వచ్చేసి మిథున రాశి, గురుబుధులు వచ్చేసి కర్కాటకం, రవికేతువులు వచ్చేసి సింహం, చంద్రుడు వచ్చేసి శుక్రుడు వచ్చేసి కన్యారాశిలో సంచరిస్తున్నారు. మీనరాశి మీన లగ్నం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం 1 పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి 4 కలిపి ఈ యొక్క మీనరాశి మీన లగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశికి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు పంచమంలో పరమశుభాన్ని కలగజేయనున్నాడు. ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడాను వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ద్వాదశ రాశుల దోషాలన్నీ తిరిగిపోతాయి. గురువు అంత ప్రబలంగా ఉన్నాడు. వక్రించినప్పటికీ కూడాను ఈ సంవత్సరం 3 రాశులు మారినప్పటికీ కూడాను ఆయన సహజ స్వభావం దేవత గురువు, అలాగే ఆయనకు రాజ్యం రావడం అంటే ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు అంటే భక్తి, అలాగే ఉదారశీలత, మంచి తత్వం ఉండే ఒక మంచి దేశంలో మంచి పరిపాలనలో ఉన్నట్టుగా ఉంటుంది ఈ ఈ కాంబినేషన్ అనేది. తద్మూలకంగా మీనరాశి వాళ్ళకు చాలా బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. విందు వినాదాలలో పాల్గొంటారు. అలాగే సప్తమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామి, చలాకీ అయిన జీవిత భాగస్వామి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా మీకు పెను రకాలుగా ఉన్నటువంటి చిక్కులన్నీ వీడిపోయి చక్కని జీవితానికి ముందడుగు పడే అవకాశం ఉంది. జల ప్రాంతాలలో వెళ్ళేటప్పుడు, ప్రయాణించేటప్పుడు ఆ చుట్టుపక్కల నివసించేవారు కొంచెం ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆగస్ట్, సెప్టెంబర్, ఆశ్వీజం, కార్తీకం 4 మాసాలు. స్వస్తి.